రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరికీ తోడై ఉన్నందుకు, మమ్మల్ని అందరినీ ప్రేమించి రక్షించి కాపాడినందుకు, సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క మార్చి నెలంతను కూడా కాపాడారు. ఈ నెల చివరి ఈ రోజు వరకు కూడా మీ కృప చూపించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మేమెన్నో ప్రయాణాలు కొనసాగించాము, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాము వచ్చాము, అయినా ఎటువంటి ప్రమాదము అపాయము లేకుండా కాపాడారు నాయన. ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి విషయంలో తోడై ఉండి బలపరిచారు, స్థిరపరిచారు, జ్ఞానముతో నింపారు తండ్రి. ఆటంకాలను అడ్డుగోడలను మా ఎదుట నుంచి తొలగించి మమ్మల్ని నడిపించారు నాయన. వందనాలు. రాత్రి అందు మరొక మారు కుటుంబం అందరము కూడా ఈ విధంగా సంఘంగా చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేశారు. కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని కీర్తనల గ్రంథము 18వ కీర్తన 2వ వచనం ద్వారా నాయన భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మేమును ఈ రాత్రి సమయమందు కీర్తిస్తున్నాము. మా యొక్క తండ్రి, రక్షణ శృంగము నీవే నాయనా, మా కేడము నీవే, మా యొక్క ఉన్నత దుర్గము నీవే ప్రభువా, మా శైలము నీవే, మా కోట నీవే తండ్రి. ఈ రాత్రి నాయన ఏ సమస్య మా దగ్గరకు రాలేదు అని, అయా ఏ సమస్య మమ్మల్ని ఇబ్బందులు పెట్టలేదు అని, అయా మేము కూడా స్తుతించాలి అని ఈ మాటలు మాకు తెలియపరుస్తున్నారు. మీరు మాకు ఆశ్రయమై ఉండగా, మీరు మాకు తోడై ఉండగా ఏదిను మాకు ఎంత మాత్రమును హాని చెయ్యనేరదు అని గ్రహించి ఈ రాత్రిన మేము సేద తీరుటకు సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, అనేక మంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత మీ పాద సన్నిధికొచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు, మొరబెడుతూ ఉన్నారు. వారికి మీరు తోడై ఉండండి, వారికి మీరు మంచి ఆరోగ్యము దయచేయండి. ఏ విషయంలోనైనా వారు ప్రార్థిస్తున్నప్పటికీ ఆ ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించండి. అయా, బలహీనతలన్నిటినీ కూడా యేసు నామంలో తొలగించండి. వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్యమును తొలగించండి, తీసివేయండి. దురాత్మ అంధకార క్రియలన్నిటినీ యేసు నామంలో లయపరచండి. శత్రువుల యొక్క ఆలోచన నుంచి వారిని రాత్రిన రక్షించండి ప్రభువా. నాయనా, గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. అయా, గర్భంతో ఉన్నారు, తల్లికి బిడ్డకు క్షేమాన్ని రాత్రిన మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారో వారిని లేవనెత్తమని అడుగుతున్నాం నాయన. అయా, ఆర్థికంగా అప్పులు కలిగి ఉన్నారు, అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి అప్పు కూడా కొట్టివేయబడే కృప చూపించండి నాయన. అదే విధముగా తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వారు చేస్తున్న పరిచర్యలను, వ్యాపారాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఆయా దేశాలకు వెళ్ళారు, వారందరికీ రక్షణ దయచేయండి. ఒంటరిగా ఉంటున్నారు, క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయా, బిడ్డలు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి. ఎవరు మోసం చేయకుండా కృప చూపించండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో కావలసినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ విషయంలోనూ సహాయము మీరే అనుగ్రహించండి ప్రభువా. నాయనా, కుటుంబంలో కూడా సమాధానం లేని వారు ఉన్నారు. ఆ కుటుంబాలను మీరు ఈ రాత్రి యందు దర్శించి సమాధానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధముగా ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారు. కేసులన్నిటి నుంచి కూడా విడుదల బిడ్డలకు అనుగ్రహించండి. వివాహము కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు.
నాయన మీరే బిడ్డలకు సహాయము దయచేయమని అడుగుతున్నాము. గృహాలు కడుతూ ఉండంగా సహాయం దయచేయండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. అయా, మారు మనసు లేక చెడు స్నేహాలు, చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రిన మారు మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాము. వ్యసనముల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య విభేదాలు రాకుండా, ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఏ ఒక్క కుటుంబము కలిగి లేకుండా సహాయము దయచేయమని, మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉంటున్న సైనికులను అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని అనుగ్రహించమని ఈ రాత్రిన మేము సేవ తీరబోతున్నాం నాయన. మా అందరికి మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకలల సమస్యల వలన బాధించబడకుండా, ఎవరు కూడా అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడకుండా, అయా దొంగలు, శత్రువుల వలన ఇబ్బందులను ఎదుర్కొనకుండా, ఏ బలహీనత, ఏ కృంగుదల వారిని ఆవరించకుండా, ప్రతి బిడ్డకు కావలసిన సంతృప్తికరమైన నిద్రను మీరే దయచేయమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మేమందరమును మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.